ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో హస్తినా శాసనసభ షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 23న ముగియనుంది. ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు జరిపేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఫిబ్రవరి 15తో ప్రస్తుతం అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించింది. మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాల్లో ఉండగా ఇప్పటికే పలు నియోజకవర్గాలలో బీజేపీ, అటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 3 పార్టీలు కొంతమంది అభ్యర్థులను ప్రకటించాయి. ఇంకా కొంతమంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సో ఇప్పటికే బీజేపీ, అటు ఆప్, కాంగ్రెస్ 3 పార్టీలు ఢిల్లీలో ప్రచారం మొదలుపెట్టాయి. అటు బీజేపీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రచారానికి కొనుక్కున్నాయి. అదేవిధంగా మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గత 10 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉంది. ఈసారి కూడా బీజేపీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఆప్ నాయకులు. మరోపక్క కాంగ్రెస్ 2014 వరకు దాదాపు 15 సంవత్సరాలు కంటిన్యూగా పాలించింది. సో మరోసారి ఆయన గెలవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మొత్తానికి బీజేపీకి అయితే ఒక టాస్క్ అని చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాల నుంచి ఢిల్లీలో అధికారంలో లేదు బీజేపీ. కాబట్టి ఈసారి ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది. సో ఓవరాల్ గా 70 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు మధ్యాహ్నం సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.